ఆ వచనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాలలోనూ కీర్తనలలోనూ నన్ను గురించి రాయబడిన మాటలు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉంటారు లోకస్వామి. అంటే దేవుడు గురించి ముందుగానే ఆయన గురించి రాయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా పాత నిబంధనలో చెప్పబడినటువంటి గ్రంథాలన్నీ కూడాను క్రీస్తు గురించి రాయబడినటువంటి వాటినే పరిగణలోకి తీసుకొని అవి చేర్చబడ్డాయి. ఆ ప్రవక్తల గ్రంథాలు కానీ కీర్తనలు కానీ రాయబడినాయి. అంతకుముందు ఉన్నటువంటి 5 గ్రంథాలు కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు. కాబట్టి ఇది హిస్టారికల్గా పక్కన పెట్టి తీసుకుంటే దేవుడి గురించి ఏదో ముందుగా జరగబోతుందని చెప్పి చెప్పబడినటువంటి ఒక విషయాల్ని పరిగణలోకి తీసుకున్న గ్రంథాలనే గ్రంథస్థం చేయబడ్డాయే తప్ప వేరే వేరే రాసినటువంటివి అనేకమైనటువంటి చరిత్రలు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటితో ఇక్కడ మనకు సంబంధం లేదు. దేవుడి గురించి క్రీస్తు గురించి ఏమి రాయబడినాయి అనేటువంటి మాటలని ఇక్కడ మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఆ క్రీస్తు ఎవరు తెలుసుకోవాలి. మనం క్రీస్తుని గురించినటువంటి వివరాలు తెలుసుకోవడం కోసమే బైబిల్. క్రైస్తవ్యం అంటే దేవుడు, క్రీస్తు అంటే దేవుడు, మెస్సయ్య వస్తాడనేది చూసినటువంటి సంగతి. వేల సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి మాటలు నెరవేరు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఈ గ్రంథస్థం ఎక్కడో రాయబడినటువంటి గ్రంథం. ఇశ్రాయేలు అంటే ప్రపంచానికి సెంటర్లో ఉన్నటువంటి దేశం. ఆ దేశంలో ఎక్కడో గృహంలో ఏడో రాసి ఎవరికో వాళ్ళు చెప్తే ఒక ఊళ్ళో ఆ చెప్పబడినటువంటి గ్రంథాలన్నీ కూడా ఒక చోటకు చేర్చి గ్రంథాలన్నీ కూడా చెప్పబడినటువంటి గ్రంథాలన్నీ కూడాను మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు ఒక చోటకు చేర్చబడ్డాయి, చేర్చిన వాళ్ళు ఎవరు, ఆ చేర్చడం కోసం ప్రాణాలను ఎందుకు త్యాగం చేశారు, ఇప్పుడు ఇదంతా ఒక చోటకు చేర్చి ఈ గ్రంథస్థం అన్నీ కూడాను అనేకమైనటువంటి 100 భాషల్లో ప్రపంచం అంతా కూడాను చేర్చబడి ఇంటింటికి మనిషికి ప్రతి ఒక్క భాషలోనికి చేర్చబడి రాయబడి మనకు అందుతుంది అని అంటే ఇది ఒక మనిషి వల్ల సాధ్యం అవుద్దా, లేకపోతే ఒక రాజు వల్ల, ఒక సంఘం వల్ల, లేకపోతే ఒక సిస్టమ్ వల్ల సాధ్యపడుద్దా అని ఆలోచించు. దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఎలాగ నడుస్తుంది, మనిషికి ఎలాగ ఎందుకు చేరింది అని ఎందుకు వెళుతుంది, దీని వెనకమాల ఎవరున్నారు అని అంటే అందుకనే ఇక పేదరు దీనిలో గ్రంథం రాయబడినట్టు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు ప్రేరేపించబడి దేవుని వాక్కులో ప్రజలకు తెలియజేశారు. దేవుడి గురించి తెలియజేశారు, మనుషుల గురించి ఎలా బ్రతకాలో కూడా తెలియజేశారు. ఆ తెలియజేయబడినటువంటిదే గ్రంథం. మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి తన జీవితం ఎలాగుందో, ఎలాగుండాలో, ఎలాగుంటే బాగుంటుందో అని దాన్ని డిజైన్ చేసినటువంటి ఆయన, ఆ దేవుడు భూమి మీద తనను రాపిచ్చాడు. ఒక మా ముందు వస్తువు ఒకటి తయారు చేస్తే టానిక్, దాన్ని ఎలాగా వాడాలి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంతకాలం వచ్చింది, ఎంతకాలం ఎక్స్పైర్ అయ్యింది అని చెప్పి ఆ తయారు చేసినోడే చెప్పాలి. బయట ఎవరు చెప్పడానికి లేదు. వాడు దాని మీద ఒక పేటెంట్ హక్కు తీసుకుంటాడు, తనకే తెలుసు ఏం చేశాడని. అట్లాగనే ఇక్కడ మనిషి జీవితం కూడా ఎలాగుంది, ఎలాగుంటుంది, ఏంటి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పొందుపరచబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. ఆ యొక్క విషయాన్ని ప్రజలకి తెలియజేయటం అనేటువంటి దాంట్లోకి వచ్చినప్పటికీ దీన్ని మతాలుగా లేకపోతే వేరేగా మనం మార్చడానికి లేదు. కాబట్టి మనిషి గురించి చెప్పడం అంటే అది మతం అంటే అట్ట. కాబట్టి ఇక్కడ దీనికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే ఇక్కడ మెయిన్గా దేవుడి గురించి కూడా చెప్పబడింది. దేవుడికి మనుషులకు ఉన్నటువంటి బంధాన్ని గురించి చెప్పబడింది, సృష్టిని గురించి చెప్పబడింది. కాబట్టి ఇక్కడ విషయాలన్నీ కూడాను మానవ మనిషికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడాను దీంట్లో పొందుపరచబడ్డాయి. కాబట్టి ఆ విషయాల గురించి తెలియజేసేటువంటి విధానంలోనే ఆ గ్రంథాలు అనేటువంటి 66గా ఒక ప్రణాళికలో వచ్చినాయి. వీటి వెనకమాల రాసినటువంటి వాళ్ళు 40 మంది రాస్తే వాళ్ళు ఒక్కొక్క కాలానికి సంబంధించిన వాళ్ళు, ఒకరికొకరికి సంబంధం లేదు. ఉన్నటువంటి వచనాలు కూడా ఒకరికొకరికి సంబంధం లేకపోయినా అందరూ కూడా ఒకరి గురించే చెప్పడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. 1500 సంవత్సరాలు ఇంచుమించు పట్టింది ఆ యొక్క నిబంధనలు రాసుకోవడానికి. అంత చాలా సమయంలో ఒక 100 సంవత్సరాల్లోపే ఒక ఉద్యమం అనేటువంటిది సన్నగిలిపోయేటువంటి సమయంలో ఎన్ని 100 సంవత్సరాలైనా కూడాను ఈ గ్రంథం అనేటువంటిది వచ్చి మళ్ళీ అవన్నీ ఒక చోటకు రూపకల్పన చేసుకుని
మళ్ళీ ఆ దాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి అని అంటే దేవుడు ఒక ప్రణాళిక బద్ధం చేశాడు. ఎలాగ చేశాడు? జనమందరికీ రాయబడినప్పుడు వ్యతిరేకించి రోమా సామ్రాజ్యం దాన్ని క్రైస్తవాన్ని అణిచివేయాలనుకున్నా, అంతకుముందు బాబులోన్ సామ్రాజ్యం క్రైస్తవులను చంపేయాలనుకున్నా, ఆ తర్వాత పారసీకులు మొత్తం నాశనం చేయాలనుకున్నా, గ్రీకులు నాశనం చేయాలనుకున్నా, ఎంతోమంది ఎన్నో సామ్రాజ్యాలు కష్టపడినప్పటికీ కూడా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మాత్రం ఎక్కడికి కూడాను పోలేదు. దానికోసం ప్రాణత్యాగాలు చేశారు, చనిపోయారు, దాచిపెట్టారు, జాగ్రత్త చేశారు. ఈ జాగ్రత్త చేపించింది దేవుడే. ఎందుకని అంటే ఒక మనిషికి సాధ్యపడదు. కాగితాలు అనేటువంటి పోతా ఉంటాయి, ఎప్పుడు ఎక్కడ మా మెట్లో పడితే కొన్నాళ్ళకు పోయి. రాజులు రాసిన పుస్తకాలన్నీ కూడా కూడాను పోయినాయి, చరిత్రలు అన్నీ కూడాను పాడైపోయినాయి. బైబిల్ మాత్రం బైబిల్లో ఉన్నటువంటి మాటలు స్టాండర్డ్గా. కాబట్టి దీని వెనకమాల ఒక శక్తి ఏదో పనిచేస్తూ ఉంది. ఈ శక్తి కూడా ఎలాంటిది అంటే, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని పాలించారు కొన్నాళ్ళు. వాళ్ళు పాలించడానికి కూడా దాని వెనకమాల దేవుడి యొక్క కార్యం ఉంది. ఎందుకనంటే వాళ్ళు ప్రపంచాన్ని మొత్తాన్ని పట్టుకోకపోతే వాళ్ళ కాలంలోనే బైబిల్ అనేటువంటి ప్రపంచానికి వ్యాప్తి అయింది, మొత్తం చేర్చిపోయి. ఆ బ్రిటిష్ వాళ్ళు దోసుకుపోయారు మన దేశాన్ని అనేటువంటిది కాదు, ప్రపంచాన్ని మొత్తాన్ని వేయలేరు. అప్పట్లో ఎక్కడెక్కడ ఏముండే అన్నిటిని కూడా తీసుకున్నారు. కానీ తీసుకున్నప్పటికీ కూడాను వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, దాని వెనకమాల ఉన్నటువంటి ఒక కారణం ఏంటంటే, వాళ్ళు ఏ ఆశతో అయినా దేవుని కార్యం నెరవేర్చడానికి దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచానికి బైబిల్ మొత్తాన్ని కూడాను అన్ని దేశాలని వాళ్ళు ఎక్కడైతే పరిపాలన చేశారో ప్రపంచవ్యాప్తాన్ని పట్టుకొని అన్ని దేశాలకు కూడా బైబిల్ని ట్రాన్స్ఫర్ చేశారు. బైబిల్ అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ అవడానికి కారణం బ్రిటిష్ వాళ్ళకి దేవుడు ప్రపంచాన్ని అప్పచెప్పాడు అనేటువంటిది నమ్మకాల కాలం. అంతేగాని బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, దోసుకుపోయారు, మా ఇంట్లో ఉండకపోయింది, బయటకు పోయింది కాదు. దీని వెనకమాల ఒక ప్రణాళికబద్ధం ఉంది. ప్రపంచానికి బైబిల్ని తీసుకెళ్లాలని అంటే ఒక మనిషి వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసినటువంటి కారణంతోనే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏం ఆలోచిస్తాం, మనం ఏం సంపాదించుకుంటాం అంటే, బైబిల్ వెనకమాల ఒక దైవశక్తి ఉంది, దైవశక్తిని గుర్తించగలగాలి. అందుకని దానిలో ఇన్ని గ్రంథాలే ఎందుకుండే, ఇంకో దాంట్లో ఇంకో చరిత్రలు అనేటువంటి చాలామంది రాశారు. అవన్నీ తీసుకొచ్చుకొని మనం పెట్టుకోవటం కాదు. ఎవరి గురించి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో ఆ దేవుడు గురించినటువంటి వివరాలు రాయబడినటువంటి గ్రంథాలు మాత్రమే పొందుస్తపరిచింది. అందుకనే 66 గ్రంథాలు అనేటువంటిది ఏర్పడింది. అదిగాక చాలా మంది త్యాగాలు చేస్తున్నారు బైబిల్ కోసం. బైబిల్ కోసం త్యాగాలు చేయటం, చనిపోవటం అనేటువంటిది కూడా దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆయన జరిపించుకోవటం కోసం మొండి పట్టుబట్టి చేయగలిగినటువంటి వాళ్ళందరినీ పట్టుకున్నాడు. చేయటం అని అంటే పని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ పనిని సాధించాలి, ప్రాణం పోయినా కానీ ఆ పనిని సాధించాలనేటువంటి తపన హృదయంలో కలుగు చేసిన వాడు ఆయనే. కాబట్టి ఆ యొక్క స్థితి అనేటువంటిది ఏర్పడతాం. కాబట్టి ఈ పాత నిబంధన అంతా కూడా ఏముందనంటే, మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ దేవుడి గురించి రాయబడింది. క్రీస్తుని గురించి రాయబడిన ఈ గ్రంథాలన్నీ కూడా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటివి. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి వివరణ తెలుసుకుందాం. పాత నిబంధన నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఆ పాత నిబంధన వివరాల గ్రంథాలన్నీ కూడా ఎలా రాయబడ్డాయని, వాటిని ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే అర్థం అవుతుంది. వాటి వివరాలన్నీ కూడాను మీకు కొన్ని వంశావళులు తెలియాలి. ఆ యొక్క ఇశ్రాయేలీలు ఎవరు, వీళ్ళందరి గురించిన వివరాలు తెలిస్తేనే పాత నిబంధన అర్థం అవుతుంది. కాబట్టి దాని సంఘటన అంతా కూడాను ఒక వీడియో చేద్దాం, నెక్స్ట్ వీడియో. ఇప్పుడు కొత్త నిబంధన గురించినటువంటి వివరణ తెలుసుకోవాలని అంటే, కొత్త నిబంధనలు ఏమున్నాయి అనేటువంటి తెలుసుకోవాలంటే, కొత్త నిబంధన అంటే ఏంటి, ఇప్పుడు పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే ఏంటి అంటే, కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా దేవుడు తెలియజేశాడు. ఆల్రెడీ అందరూ అనుకునేటువంటిది మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి స్థితి కాదు కొత్త నిబంధన అంటే. పాత నిబంధన అంటే ఆది కాండం నుంచి మలాకి వరకు ఉన్నటువంటి గ్రంథస్థం కాదు. బైబిల్ ఇస్తున్నటువంటి వివరణ ఏంటనేటువంటిది తెలుసుకోవాలి ఫస్ట్. ప్రతి విషయానికి కూడా బైబిల్ వివరణే. ఇప్పుడు గ్రంథాలు ఎందుకు రాయబడ్డాయి అని అంటే, ఇప్పుడు మీకు వచ్చిన చూపించే లోకస్వార్తలు. అలాగనే మీ గ్రంథస్థంలో కూడా కొత్త నిబంధన అంటే, కొత్త నిబంధనలు ఈ గ్రంథాలే ఎందుకుంటాయి? 12 మంది శిష్యులు ఉంటారుగా, 12 మంది రాసి ఉంటారుగా. అన్నీ ఎందుకు చేర్చబడలేదు? 7 వరకు ఎందుకు చేర్చబడ్డాయి?